హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్రిల్లింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఇది మ్యాథ్స్కి వాటికి బాగా బ్రెయిన్ షార్ప్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది సింపుల్ ట్రిక్ ఏంటంటే థంబ్నెయిల్లో చూస్తుంటారు కదా, 3x3 క్యూబ్ సాల్వ్ చేయాలన్నమాట. ఇది నాకు నేర్చుకోవడానికి 3 days పట్టింది. మీరు ఎన్ని రోజులు నేర్చుకుంటారో కామెంట్ చేయండి. లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే 2 పార్ట్స్గా తీస్తున్నాను. బేసిక్స్ నేర్చుకున్నాను ఈ వీడియోలో. బేసిక్స్ వరకు తీసుకుందాం. ముందు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫార్ములా చెప్తాను. ఈ వీడియోలో బేసిక్స్ నేర్చుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చలో, ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీంట్లో చేయాల్సింది ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, బ్లూ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ కలర్ అయినా మధ్యలోనే ఉండాలి, అది మిడిల్లో ఉండాలన్నమాట కలర్, మనం సెలెక్ట్ చేసుకునే కలరు. పోతే ఇప్పుడు దాన్ని కింద పెట్టేసుకున్నాం. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ప్లస్ రావాలన్నమాట. ఈ ప్లేస్లో మాత్రం ఉండాలి, బ్లూ ఉండాలి. ముందు సెట్ చేసుకోవాలి మనం. బ్లూ 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 ఉండాలన్నమాట, ప్లస్ లాగా. ఇప్పుడు అది ఎలాగ తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే ఎట్లాగ పైకి తీసుకురావాలో చూడండి ఒకసారి. వచ్చేసింది కదా, చూడండి ఎట్లాగ వచ్చిందనమాట. ఇంకోటి ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, దాన్ని కూడా పైకి తీసుకొద్దాం. పోతే ఇంకా 1 2 వచ్చాయన్నమాట. ఇంకో 2 ఉన్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ ఒకటి ఉంది, అది కూడా తెచ్చేసి ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఎక్కడుంది లేదే, కింద బాటంలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది. దాన్ని కూడా పైకి తీసుకుని వచ్చేద్దాం. అయిపోయింది కదా. ఇట్లాగా ప్లస్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిందంటే కలర్స్ ఉంటాయి, బేస్ కలర్స్. ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూకి ఇటు సైడ్ వైట్ ఉంది. వైట్ కింద కూడా ఈ మిడిల్లో వైట్ రావాలన్నమాట. ఇది ఎందుకు అంటే మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇది ఇట్లా వాటే కలర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆరెంజ్ ఒకటే ఉన్నాయి కదా, చూడండి. దాన్ని కింద పంపించాలి. చూడండి కిందకు వచ్చేసింది కదా. ఇక్కడ ఆరెంజ్ అట్లాగే ఉందన్నమాట బేస్. ఇంకా మళ్ళీ ఇంకోటి అట్లా ఇక్కడ ఇంకో కలర్ చూడండి, రెడ్ ఉంది. అది కూడా రెడ్ కూడా కింద పంపించేద్దాం. ఇంకా 2 బ్లూలు ఉన్నాయి. ఇక్కడ ఎల్లో ఉంది. మరి ఎల్లో లేదు, వైట్ ఉంది కదా, అంటే ఎల్లో దగ్గర తీసుకెళ్ళాలి దాన్ని. ఎల్లో దగ్గర ఇదిగోండి, ఇక్కడ ఎల్లో ఉంది. ఇప్పుడు దీన్ని కూడా కింద పంపించేద్దాం. ఇంకొకటి ఉంది, ఈ ఒక్కటిని కూడా ఇక్కడ ఆల్రెడీ వైట్ మ్యాచ్ అయ్యాను కాబట్టి కింద పంపించేద్దాం. అయిపోయింది. చూడండి ప్లస్ వచ్చేసింది. ఎక్స్ట్రా వచ్చింది ఏం కాదు, ముందు మనకు ప్లస్ రావాలి. ఎక్స్ట్రా ఎన్నైనా రావచ్చు. ప్లస్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఆ 3 సెట్ చేసుకుందాం. అవి ఎట్లా సెట్ చేసుకోవాలి చూడండి. అవి కింద పెట్టేసుకోండి, బ్లూని కింద పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి బ్లూ ఉంది కదా, ఈ బ్లూకి ఆపోజిట్లో ఏ కలర్ ఉందో చూడాలి. ఈ బ్లూకి ఆపోజిట్లో ఏ కలర్ ఉంది, వైట్ ఉంది. ఈ వైట్కి క్రాస్గా వస్తే మిడిల్లో వైట్ ఉండాలన్నమాట. అది ఎక్కడ మనకు మ్యాచ్ అవుతుందో అక్కడ మనం చేయాలి ఈ మెథడ్. చూడండి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు వైట్ క్రాస్ అయింది కదా. ఇప్పుడు మనకి బ్లూ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ మెథడ్ ఎట్లాగంటే ఒక స్టెప్ ముందుకు అనాలి. దాన్ని పైకి తీసుకురండి. బ్లూ మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు కార్నర్లో ఒకటి ఫిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ కార్నర్లో ఫిల్ అయిపోయింది చూడండి. ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా ఎట్లాగ తీసుకురావాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటే మనకి కాదు కదా. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాను అనమాట. ఈ పొజిషన్లోంచి ఎట్ రావాలంటే అది చూడండి, పైకి పంపించాం కదా, ఒక స్టెప్ రైట్ తీసుకోండి, అంతే వచ్చేస్తుంది. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేద్దాం. ఇక్కడ చూడండి రెడ్ ఉంది కదా, రెడ్ కూడా క్రాస్ ఉండాలన్నమాట. ఈ క్రాస్ ఎక్కడ మ్యాచ్ అవుతే అక్కడ మనం పెట్టుకోవాలి ఇది. ఓకే, క్రాస్ అయింది కదా. ఇప్పుడు ఈ బ్లూ కూడా మనకు లెఫ్ట్ సైడే వచ్చింది చూడండి, క్రాస్ అయింది. ఈ బ్లూ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు దాని కింద పంపించి పైకి పంపించేసేయండి, అయిపోద్ది. ఇంకొక కార్నర్ ఉంది, దాన్ని కూడా ఫిల్ చేద్దాం. ఎక్కడుందో చూడండి. ఓకే, పైన ఉంది. ఓకే, ఇది కొంచెం ట్రిపికల్. ఇది చూడండి కొద్దిగా ఇక్కడ రావాలి కదా. ఇది పైన పెట్టుకోండి ఫస్ట్.
తర్వాత ఒక స్టెప్ రొటేట్ చేయాలన్నమాట ముందుకి. చూడండి, ఒక స్టెప్ అలా అంటే రైట్ సైడ్కి ఒక స్టెప్ ఇవ్వండి అంతే. ఇది మళ్ళీ నార్మల్గా కిందకి తెచ్చేయండి. ఇప్పుడు అది ఏ పొజిషన్లో ఉందో చూసుకోండి. ఓకే, ఇక్కడ ఎల్లో కూడా ఒకటి బ్లూ వచ్చింది, ఎల్లో కూడా క్రాస్ అయింది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ పెట్టుకొని ఒక స్టెప్ అట్లా అన్నానమాట అంతే. ఒక స్టెప్ అట్లా అనేస్తే సరిపోద్ది అనమాట. పోతే ఇంకా దీంట్లో అయిపోయింది, బ్లూ అంతా మ్యాచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం చేయాల్సింది సెకండ్ రో అనమాట. ఫస్ట్ రో అయిపోయింది, సెకండ్ రో. ఇప్పుడు సెకండ్ రో ఉన్నాయి చూడండి. ఫస్ట్ రో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి చూడండి, టీ టీ షేప్ వచ్చింది కదా, టీ షేప్. ఇది ఎలా వచ్చిందో చూడండి. మనం ఫస్ట్లో మ్యాచింగ్ చేసాం కదా పైన కింద, అది బాటమ్ కిందకి తీసుకొచ్చాం కదా, అది అట్లాగే టీ షేప్ వస్తుంది అనమాట. దానికోసంగా మనం ఫస్ట్లో అట్లా మ్యాచింగ్ చేయాలి. ఇంకా కార్నర్ సెట్ చేయాలి, ఆల్రెడీ సెట్ చేయాలి అయిపోయి. ఇప్పుడు ఈ కార్నర్ సెట్ చేయాలి, ఈ కార్నర్ సెట్ చేయాలి. ఈ కార్నర్ చూడండి, అది ఎట్లా సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏ కలర్ ఉందో చూడండి, మిడిల్లో పైన గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు అనమాట. ఆ ప్లేసుల్లో ఈ ప్లేస్లో కూడా ఉండకూడదు, అంటే కార్నర్లో ఉండకూడదు అనమాట. మిడిల్లో ఆ గ్రీన్ కలరు కార్నర్లో ఎక్కడ ఉండకూడదు అనమాట. అది చూసుకోవాలి మెయిన్. అది లేకుండా ఉండే వాటిని చూసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది, ఇది మనం వాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఈ ఆరెంజ్ ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఎల్లో రెడ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూడండి, ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రెడ్కి కింద మ్యాచింగ్ రెడ్ ఫస్ట్లో చేసాం కదా, అట్లాగే రెడ్ రావాలన్నమాట. దాన్ని మ్యాచ్ చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, రెడ్ మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు పైన ఎల్లో ఉంది, ఈ ఎల్లో మనకి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందో చూసుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంది మనకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా, రైట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా, రెండు సేమ్గా ఉంటాయి అనమాట. మూవ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి తిప్పాలి. కింద నుంచి మనం తీసుకోవాలి ఒకటి, ఆ బ్లూని పైకి తీసుకురావాలన్నమాట. చూడండి, బాగా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక స్టెప్ రైట్కి తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్కి తీసుకోవాలన్నమాట. మళ్ళీ బ్లూని కిందకి పంపించాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ బ్లూని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఒకటి మిస్ అయింది కదా, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. సేమ్ మనకు బ్లూ రైట్ సైడ్ పెట్టుకోవాలి. కార్నర్లో చూసుకోవాలి, మళ్ళీ లాస్ట్లో చూసుకున్నట్టుగా ఫస్ట్లో చూసాం కదా అట్లా చూసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ అనేస్తే పోద్ది అనమాట. ఇప్పుడు మనకు ఒక కలర్ వచ్చింది, ఇక్కడ రెడ్ అయిపోయింది కదా. ఒక రెడ్ కార్నర్ చూసారు కదా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బాగా జాగ్రత్త, ఈ కలర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, దీన్ని ఆరెంజ్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎల్లో రైట్ సైడ్ ఉంది కదా మనకి ఎల్లో, ఈ కలరు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తిప్పాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? బాగా జాగ్రత్తగా చూడండి. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, కింద దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి. మళ్ళీ అదే స్టెప్ లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ దీన్ని కిందకి పంపించేయాలి. సేమ్ ఇక్కడ ఒకటి మనకు మిస్ అవ్వద్దు అనమాట. మళ్ళీ దాన్ని తీసుకొచ్చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి మనకు బ్లూ క్రాస్, ఇటు సైడ్ వచ్చింది క్రాసు, లెఫ్ట్ సైడ్ బ్లూ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలన్నమాట. అంతే, కింద పెట్టి అయిపోయింది. అట్లా చేయాలన్నమాట. ఇక్కడ ఎల్లో కూడా వచ్చేసింది. ఇంకొకటి ఎల్లో రో, ఈ రో అయిపోయింది. సెకండ్ రో ఇక్కడ గ్రీన్ ఉంది చూడండి, ఇక్కడ గ్రీన్ కాడ వైట్ రావాలన్నమాట. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ కాదు రెడ్, రెడ్ దగ్గర తీసుకురావాలి. రెడ్ దగ్గర తీసుకొచ్చి పైన వైట్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తిప్పాలి మనం, లెఫ్ట్ తీసి చూడండి జాగ్రత్తగా. మళ్ళీ కింద దాన్ని తీసుకొచ్చాం, మళ్ళీ సేమ్ కింద పంపించేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆ బ్లూని తీసుకురావాలి. ఆ బ్లూ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వచ్చింది అది. ఇప్పుడు మనం ఈ బ్లూని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చాం, సేమ్ ప్రాసెస్ మళ్ళీ పెట్టేసాం, అయిపోయింది. ఇక్కడ సెకండ్ రో అయిపోయింది అనమాట. మొత్తం మనకి సెకండ్ రో అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రో ఉంటుంది మనకి. ఈ థర్డ్ రో కొంచెం అన్ని ఫార్ములాలతో చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేసిక్స్ అన్నీ, ఇక్కడ కూడా ఇవన్నీ ఫార్ములాలతో చేయాలి. ఇవన్నీ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎంత ట్రిక్ ఏం కాదు, సింపుల్ ట్రిక్, చాలా సింపుల్ ఇది. బాగా చూడండి, 1-2 సార్లు వీడియో చూసి చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది అయితే దీనికి మొత్తం 4 ఫార్ములాలు ఉంటాయి ఫ్రెండ్స్.
మొదటి 2 ఫార్ములాలు ఈజీగా ఉంటాయి, మిగతావన్నీ కొద్ది కష్టంగా ఉంటాయండి. ఓకే, పర్లేదు. ఈసారి నెక్స్ట్ వీడియోలో అవి ఎట్లా చేయాలి, ఏంటి ఫార్ములాలు ఏంటి, ఎట్లాగ అప్లై చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఓకే, బాయ్.